క్యారెట్ పచ్చిగా తినవచ్చు, ఉడికించి రసం తయారు చేసుకోవచ్చు. దీన్ని పెంచడానికి పెద్ద స్థలం అవసరం లేదు. ఇంటి బాల్కనీలో, కుండలో లేదా మంచంలో సులభంగా నాటవచ్చు. ఆగస్టు నుండి నవంబర్ మధ్యకాలం ఇంట్లో క్యారెట్లను సాగు చేయడానికి అనుకూలమైన సమయం. క్యారెట్లు కళ్ళు, చర్మ వ్యాధులతో పోరాడడంలో ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని సలాడ్, కూరగాయలు, సూప్, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఇంట్లో పండించే క్యారెట్లు తాజాగా ఉంటాయి, రసాయనాలు లేకుండా ఉంటాయి. ఇవి డబ్బును పొదుపు చేయడమే కాకుండా పెద్ద మొత్తంలో సాగు చేస్తే ఆదాయం కూడా ఇస్తాయి. కుండీలలో నాటడానికి చిన్న తీపి రకాల క్యారెట్లు బాగా సరిపోతాయి. నాంటీస్ రకం సలాడ్లకు చాలా బాగుంటుంది. చిన్న పరిమాణంలో ఉండే బేబీ క్యారెట్లు కూడా కుండీలలో పెంచడానికి అనుకూలం. ఊదా, పసుపు, ఎరుపు రంగు క్యారెట్లు కూడా ప్రత్యేకతను కలిగిస్తాయి. క్యారెట్లు ఇసుక, రాతి నేలలో బాగా పెరుగుతాయి. నేల తేలికగా ఉండాలి, నీరు నిలిచిపోకుండా ఉండేలా చూసుకోవాలి. క్యారెట్ విత్తనాలను నేరుగా కుండలోనే విత్తాలి, ఎందుకంటే వాటి వేర్లు సున్నితంగా ఉండడం వల్ల విరిగిపోవచ్చు. నేలలో ఒక చిన్న గాడి చేసి విత్తనాలను కొంత దూరంలో వేసి తేలికగా మట్టితో కప్పి నీరు పెట్టాలి. నేల ఎల్లప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి, కానీ ఎక్కువ నీరు పోయొద్దు. వారానికి 1 లేదా 2 సార్లు నీరు పెట్టడం సరిపోతుంది. ఎక్కువ ఎరువులు అవసరం లేదు. విత్తనాలను వేయడానికి ముందు మట్టిలో కంపోస్ట్ కలపడం మంచిది. కలుపు మొక్కలను చేతితో తొలగించాలి. కొన్ని వారాల్లోనే కృషి ఫలిస్తుంది. ఇంటి బాల్కనీలో పెరిగిన తాజా తీయని క్యారెట్లను ఆస్వాదించవచ్చు.